హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇట్స్ మీ రోజా 143 నా యూట్యూబ్ ఛానల్ నేను మాట్లాడుతున్నాను. నేనైతే ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే ఈ మధ్య ఒక 2 డేస్ నుంచి చాలా దారుణమైన పెద్ద ఘోరమైతే జరిగింది. ఎక్కడో కాదు మన తిరుపతిలో. అంటే మా తిరుపతి, మా జిల్లా, మా చిత్తూరు డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ మాది. సో మా జిల్లాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో, తిరుపతిలో అలా జరగడం చాలా చాలా ఘోరమండి. చాలా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ వీడియో చేయడమే ఉద్దేశ్యం ఏంటంటే, నేను ఎవరిని ఉద్దేశించి కాదు. నేను ఏ టీడీపీని ఉద్దేశించి చెప్పట్లేదు, వైసీపీని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని. నాకు అసలు పార్టీలతో సంబంధమే లేదు. ఓకేనా? యాజ్ ఎ నార్మల్ పర్సన్‌గా, హ్యూమన్‌గా నేను మాట్లాడుతున్నాను. అది కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే బా బాధేస్తుందసలు. ఎవరైతే తొక్కిసలాటలో చనిపోయారో కొంతమంది 6 మెంబర్స్ చనిపోయారంట. సో, ఆ ఫ్యామిలీస్ గురించి నా ఫ్యామిలీగా వాళ్ళు నా ఫ్యామిలీ లాంటోళ్ళు కాబట్టి, అదే సిచ్యువేషను నా ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే నేనెంత బాధపడతానో, సో, అలానే నేను కూడా యాజ్ ఎ హ్యూమన్‌గా బాధతో కొన్ని చెప్తున్నాను. ఏ పార్టీని ఉద్దేశించి కాదు. నేనైతే ఒకటే చెప్తానండి. ఏ పార్టీ అన్నా కావచ్చు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు. ఏదన్నా కావచ్చు. పార్టీ పేరుతో పిచ్చి జనాల్ని ఆడుకోవద్దు. పిచ్చి జనాల్ని ప్రాణాలు తీయొద్దు. పార్టీల పేరు చెప్పి రాజకీయాలు చేయకండి జనాల మీద. రాజకీయం చేస్తే ఊరికి రోడ్లేపించడం, నీళ్లు తెప్పించడం, ఉద్యోగాలు కల్పించడం, రైతులకు సదుపాయాలు చేయండి. అంతేగాని కులమత భేదాల మీద, జనాల ప్రాణాలతో చెలగాటమాడడానికి రాజకీయాలైతే ఎవరు చెయ్యొద్దు. ఈరోజు మీ యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. 6 మెంబర్స్ చనిపోయారు తిరుపతి తొక్కిసలాటలో అని. చంద్రబాబు నాయుడు ఏమన్నా చెప్తాడా తొక్కి జనాలను చంపమని? లేదు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్తారా తొక్కి జనాలను చంపమని? లేదు కదా! ఏ నాయకుడు ఏం చెప్పినా, ఆ నాయకుడు ఏం చెప్పినా, ఈ నాయకుడు ఏం చెప్పినా, లేకపోతే టీటీడీ చైర్మన్ ఏం చెప్పినా, లేకపోతే ఎస్పీ ఏం చెప్పినా, పోలీసులు ఏం చెప్పినా మనకైతే బుద్ధుండాలి కదా! మనమందరము జనాలమే కదా! ఈరోజు ప్రాణాలు పోయింది ఎవరివి? ఒక సాధారణ జనాలవండి. అంటే మన ప్రాణాలు పోతున్నాయి. అక్కడొచ్చి చంద్రబాబు నాయుడొచ్చి తొక్కట్లేదు. పార్టీ నాయకులొచ్చి మనల్ని తొక్కట్లేదు. మనల్ని మనమే తొక్కుకొని సచ్చిపోతున్నాము. పిచ్చి జనాల్లారా! మీకే చెప్తున్నా అర్థమైతుందా? జనాలను తొక్కొని జనాల్నే చంపుకుంటున్నారు. ఏ నాయకులు చంపట్లేదు. ఏ పోలీసులు చంపట్లేదు. ఏ గవర్నమెంటు చంపట్లేదు. గేట్లు తీసినప్పుడు కొంచెం స్లోగా ఎళ్తే ఏమైంది? అర్ధగంటకి అయ్యే దర్శనము ఒక 2 గంటలవుతదేమో, లేదా 3 గంటలు లేట్ అయితదేమో, లేకపోతే ఒక్కరోజు లేట్ అయితదేమో. చెప్పండి. అంత ఓపిక లేకుంటే మనుషులకి ఎలాగండి? గేట్లు ఒకేసారి తీయడం చాలా తప్పు. పోలీసోళ్ళు ఏం పీకుతున్నారు? శాలరీలు ఎందుకు తీసుకుంటున్నారు? టీటీడీ వాళ్ళు ఏం పీకుతున్నారు? టీటీడీ చైర్మన్ ఏం పీకుతున్నాడు? ఆ! టీడీ టీటీడీ చైర్మన్ పోయినా, ఎస్పీ పెళ్ళాలు పోయినా, ఎస్ఐ ఫ్యామిలీ పోతే స్పెషల్‌గా వీఐపీ దర్శనం అని చెప్పేసి ఖాళీ క్యూలో ఇతలాయించుకుంటూ, షో చేస్తూ, పట్టు పంచలు, పట్టు చీరలు కట్టుకొని మీ ఫ్యామిలీ మాత్రం మీడియా మీడియా ఆధ్వర్యంలో పోతారు. అసలు భక్తి ఉండదు, ఏముండదు. షో దెంగడానికి వీఐపీ దర్శనం అని వీఐపీ ఫ్యామిలీలేమో పోతారు. చెమటలు పట్టుకున్న ఒంటికి మీకు మాత్రం ఎందుకు? మీరు రాజకీయ నాయకులు, వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు గాబట్టి, మీ ఫ్యామిలీ మాత్రం చెమటలు పట్టకుండా మంచి క్యూలో, ఓపెన్ క్యూలో పొయ్యి దర్శించుకొని వస్తారు. ఆ! మరి జనాల పరిస్థితి ఏంటి? మీ ప్రాణాలు ఎలాంటివో, మా జనాల ప్రాణాలు గూడా అలాంటివే కదా! చెప్పండి. మీకు మాత్రం వీఐపీ క్యూ పెట్టుకుంటారు. ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. వీఐపీ క్యూ అంటే ఎందుకు? వీఐపీ క్యూ పెట్టాల్సిన అవసరం ఏంటి? వీఐపీ ఎవరు? ఎవరు వీఐపీ అయ్యారు? మనం ఓట్లేసి, జనాలు ఎంచుకుంటే, జనాలు గెలిపిస్తే, జనాలు గెలిపించడం వల్ల వీఐపీ అయితారు. మీరు అర్థమైతుందా?
వీఐపీ అంటే మీరేదో చదువుకోనో, మీకున్న డబ్బు ఆస్తితోనో మీరు వీఐపీ కారు. జనాలు ఎంచుకుంటేనే, జనాలు గెలిపిస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలయితారు. గుర్తుపెట్టుకోండి. వీఐపీ దర్శనం అనేది మీరు పోవడం కాదు వీఐపీ దర్శనంలో. మీరు పబ్లిక్‌కెళ్తున్న నార్మల్ క్యూ లైన్‌లో మీ వీఐపీ ఫ్యామిలీస్ కూడా వెళ్ళండి. అది స్ట్రెస్ ఎంతుంటాదో, ఆ దర్శనం ఎంత ఇబ్బందుంటాదో, ఆ క్యూలో ఎంత ఇబ్బందుంటాదో అది మీకు గూడా తెలిసి రావాలి. అర్థమైతుందా? మీరేమో వీఐపీ దర్శనానికి పోతారు. ఏ నొప్పి లేకుండా దర్శనం చేసుకొనొస్తారు. సారీ. నార్మల్ జనాలేమో ముసలోళ్ళుంటారు. ఆ! ఇంకా సర్జరీలయిన పేషెంట్లుంటారు. అలాగే సమ్ ఏమన్నా ఏమంటారు? రోగాలున్న పేషెంట్లుంటారు. షుగరు, బీపీ పేషెంట్లుంటారు. అలాగే చిన్న పిల్లలుంటారు. వృద్ధులుంటారు. అలాంటి వాళ్ళందరిని కూడా క్యూలో యేసేసి జనం ఎంత జనమున్నారో పార్క్‌లో ఎంత జనమున్నారో చూసుకోకుండా ఒక్కసారిగా గేట్ ఇట్లా దొబ్బేస్తే అంతమంది గుంపు ఒకేసారి పడితే బలమున్నోడు తొక్కేసి ఎళ్ళిపోతాడు. బలం లేనోళ్ళు ఏమైపోతారు? కింద పడతారు. కింద పడ్డప్పుడు ఎనకోడు గాని చూసి లేపుతాడా? నా దర్శనం ముందు పోవాలా, నా దర్శనం ముందు పోవాలా, నేను ముందు పోవాలా అని తొక్కుకుంటానే పోతారు. కింద పడ్డ మనిషిని కూడా లేపరు. ఎవ్వడు లేపడు ఆ ప్లేస్‌లో. అర్థమైతుందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ గాదు. ఏ ఎవడంటాడు ఆయన్నేంది టీటీడీ ఈఓ గాదు, గీఓ గాదు, ఎవ్వరు గాదు. మనము జనాలం. మన మైండ్ బావుండాలి. వదిలినప్పుడు అయ్యో! దొబ్బేస్తే ముందటోళ్ళకి ఇబ్బందయితదేమో, ముసలోళ్ళు పడిపోతారేమో, చిన్న పిల్లలు నలిగిపోతారేమో అని మనం ఆలోచించుకొని 10 నిమిషాలకెళ్ళేది 20 నిమిషాలకెళ్దాం. ఒక 5 నిమిషాలు స్లోగా ఎళ్దాం. వీలైనంత వరకు మన చుట్టూ ఉన్న జనాల్ని ఆపడానికి ట్రై చేయాలండి. సరేనా? నేను పుట్టి పెరిగింది చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో కాబట్టి, మాకు దగ్గర కాబట్టి, నేను దాదాపు నా తలలో ఎన్ని ఎంటికలున్నాయో అన్ని సార్లు తిరుమలకి పోయాను. అన్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి నేను ఎవ్రీ ఇయర్ ఇయర్‌లీ 2 టైమ్స్ తిరుమలకి పోతాను. మాకెలాంటి స్పెషల్ దర్శనాలు ఏం లేవండి. ఎందుకంటే మేము నార్మల్ పీపుల్స్ గదా! మా దగ్గర డబ్బులుండవు. మాకు రాజకీయ నాయకులు ఎవరు లేరు మా ఫ్యామిలీలో. సో, మేమందరూ పోయే పబ్లిక్ క్యూలో పోతాము. బ ఇబ్బంది పడుకుంటూనే పోతాము, వస్తాము. మేము గూడా గానీ చాలా చాలా ఇబ్బంది పడ్డామండి. నేనింతున్నాను. నేనొక ట్రాన్స్‌జెండర్‌ని. నేను 6 ఫీట్ హైట్ ఉన్నాను. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాకే ఇబ్బందనిపిచ్చింది ఆ లైన్‌లో పోవాలంటే. అసలు కొంతమంది జనాలే మూర్ఖులండి. నేనే నాయకులను తప్పనట్లేదు. జనాలనే తిడుతున్నా. జనాలే మారాలి. మనల్ని మనం దొబ్బుకొని చచ్చిపోవడం ఏంటి? రోజు 6 మంది ప్రాణాలు పోయాయి. తిరిగి ఇవ్వగలరా దొబ్బినోళ్ళు? ఎవరైతే దొబ్బేసారో, ఎవరైతే తొక్కేసారో ఆ! మీరు ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీలో అందరికి అలాగే జరిగింటే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ కుటుంబాలు బాధపడుతున్నాయంటే బాధ్యులెవరు? జనాలు కదా! తొక్కాల్సిన అవసరం ఏముంది? అంతగా ఎలా తొక్కుతారండి నాకు తెలియక అడుగుతాను. ఎవ్వరు మార్చరు జనాల్ని. మనల్ని మనమే మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు 6 ప్రాణాలు పోయినాయి. తిరుపతిలో తొక్కిసలాటలో 6 హత్య, 6 మృత్యువాత, 6 చనిపోయారు అని పెద్ద ఏస్తున్నారు కదా! ఫ్లాష్ బ్యాక్‌లు. అంత చేయ సో, అలా చేసినంత మాత్రాన పబ్లిసిటీ చేసినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలు తిరిగొస్తాయా? లేకపోతే వాళ్ళ కుటుంబాలకి 5,00,000, 10,00,000 డబ్బులు పడేస్తది గవర్నమెంటు. టీటీడీ వాళ్ళు డబ్బులు పడేస్తారు. ఆ! ఆ డబ్బుతో ఎన్ని రోజులు తింటారు? ఆ డబ్బుని ఇట్లా చూసుకొని చనిపోయిన మనిషిని డబ్బులో చూసుకోమంటారా చెప్పండి? బతికుంటే కారపు మెతుకులు తిన్నా సరే, ఆ మనిషి మన కుటుంబ సభ్యులు మన కళ్ళ ముందుంటే ఆనందమే వేరు. అర్థమైతుందా? ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయింది. మీరెంత డబ్బిచ్చినా సరే ఆ మనిషినైతే తిరిగి ఇవ్వలేరు గదా! అలాంటి పరిస్థితి ఎప్పుడు రాగూడదు. ఎవరు రానీకండి. దయచేసి తప్పుగా ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేస్తే తిరుపతిలో 6 చనిపోయారని ఆ వీడియోలు మొత్తం అవే వస్తున్నాయి. నాకైతే చాలా బాధయితుంది. చనిపోయిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఎళ్ళిపోయారు గానీ, వాళ్ళని తొక్కిన వాళ్ళు, వాళ్ళని దొబ్బిన వాళ్ళు, వాళ్ళను లైన్‌లో తొక్కేసిన వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ నా వీడియో చూస్తే అయ్యో! మనం తొక్కడం వల్లే గదా! మనం దొబ్బుకొని ఎళ్ళడం వల్లే గదా! అవతల వాళ్ళ ప్రాణాలు పోయాయి. మనం దేవుని కోసం ఎళ్లి ప్రాణాలు తీరుస్తామా చెప్పు? దేవుడిని చూడ్డానికి భక్తి కోసం, మోక్షం కోసం, పుణ్యం కోసం దేవాలయానికెళ్తాము.
అంతేగాని జనాల ప్రాణాలు తీయడానికైతే దేవాలయంకి వెళ్ళం కదండీ! చెప్పండి ఒకసారి. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఈ ఈ ఒకసారి జరిగింది. నేను కాదనను. జరిగిపోయిన దానిని తిరిగి మనం తీసుకురాలేము. కానీ ఇక నుండి ఎలాంటి చిన్న ప్రాణహాని గూడా జరగకుండా జాగ్రత్త పడాల్సింది ప్రజలు. పార్టీ నాయకులు కాదు. అర్థమైతుందా? ప్రజలు. దేవుడి కోసమే ఎళ్తారు. ఎలాగో తిరుపతి పోతే 2, 3 రోజులు పడతది ఎవరికైనా. ఒకరోజు ఎగస్ట్రా ఏసుకోండి ఏమైంది? క్షేమంగా వెళ్లి, సంతోషంగా, జాగ్రత్తగా, సేఫ్టీగా, క్షేమంగా ఎళ్లి లాభంగా రావాలి. అంతేగాని తొక్కుకుంటూ, హడావిడిగా జనాలను తొక్కేసుకుంటూ, దర్శనానికెళ్ళిపోయి మొక్కేస్తే దేవుడు మోక్షం ఇస్తాడా? చెప్పండి. జనాలను తొక్కేసుకుంటూ ఎళ్ళిపోతే మోక్షం ఇస్తాడా? ఇప్పుడేమో ఇట్లా జరిగిందనేసి వైసీపీ నాయకులు కొంతమంది, టీడీపీ ప్రవర్తన బాగలేదు. ప్రభుత్వం బాగలేదు, గిబుత్వం బాగలేదు, బొచ్చు బాగలేదని చెప్తున్నారు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు డబ్బులిచ్చి తొక్కిచ్చారంటారు. ఎటు జూసుకున్నా పోయేది జనాల ప్రాణాలే గదా! చెప్పండి. ఫస్ట్ వీఐపీ వీఐపీ దర్శనం అనేది తీయండి. వీఐపీ గావచ్చు, ఎమ్మెల్యే గావచ్చు, ఎంపీ గావచ్చు, సినీ నటులు గావచ్చు, ఎవ్వడైనా సరే నార్మల్ సాధారణ జనాలెళ్ళే లైన్‌లో వెళ్ళండి. ఆ బాధేంటో మీకు గూడా తెలిసొస్తది. అర్థమైతుందా? మీకు డబ్బుంది, మీకు పేరుందనేసి మీరు వీఐపీ దర్శనంలో ఎళ్ళిపోతారు. అఫిషియల్‌గా ఎళ్తారు. చేసుకొనొస్తారు. మీ కుటుంబాలు సేఫ్‌గానే ఉంటాయి. బట్ జనాల పరిస్థితేంటి? చెప్పండి. జనాల పరిస్థితేంటి? జనాలు మంచి గూడా నార్మల్ పబ్లిక్కు మంచి గూడా వాళ్ళకేమంటారు? వాళ్ళ మంచి చెడులు కూడా ఆలోచించాలి గదా! ఒక్కసారి గేట్లు ఓపెన్ తీస్తారా? అంతగనం ఏంటండి చెప్పండి? ఆ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గావచ్చు, ఈవోలు గావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, కొంచెం అలర్ట్‌గా ఉండండి సార్. మరీ ఇంత ఘోరమైతే చాలా తప్పు గదా! ఈరోజు మీరేముంది మీడియా ముందు కూసోని 2 మాటలు చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి 10,00,000 ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తామని చెప్తారు గానీ, పోయిన ప్రాణాలైతే తీసుకురాలేం కదా! సో, చాలా చాలా తప్పు. చాలా చాలా ఘోరం జరిగింది. నాకైతే అస్సలు నచ్చట్లేదండి. నాకైతే చాలా చాలా బాధేస్తుందసలు. తిరుపతిలో ఇలా జరగడం ఏందనేసి. కనీసం ఏమన్నా యాక్సిడెంట్ అయ్యో ఏమన్నా అయింటే సంథింగ్ ఏదన్నా అనుకోవచ్చు. లైన్‌లో దర్శనానికెళ్తూ తొక్కుకోవడం ఏంటి చెప్పు? చాలా ఘోరం ఇది. దీనికి ఎవరెవరు బాధ్యతలు కారు. జనాలే బాధ్యులు. ప్రజలే. జనాలే చంపుకుంటున్నారు. ఆహ్, భక్తుల్నే తొక్కేయడం వల్లే కదా చనిపోయారు. లేకపోతే వాళ్ళెందుకు చనిపోతారు? కొంచెం నిదానంగా ఎళ్ళుంటే జనాలు 6 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు గదా! ఆలోచించుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు గూడా కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుంటే కామెంట్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ నేనేమన్నా ఏదన్నా తప్పు జెప్పింటే నేనైతే ఆహ్, కరెక్షన్ చేసుకుంటాను. నాకు తెలిసి, నా మనసుకు తెలిసి యాజ్ ఎ హ్యూమన్‌గా తెలుగు బిడ్డలాగా నేనైతే ఎవరిని ఉద్దేశించి ఎలాంటి తప్పు మాట్లాడలేదు. జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం తప్పని నేను అనట్లేదు. మా జనాలదే తప్పు. తొక్కుకోవడం జనాలే గదా తొక్కింది జనాల్ని. సో, జనాలదే తప్పు. జనాలు కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా, నిదానంగా ఎళ్ళింటే సరిపోయేదనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో మీకేమైనా అభ్యంతరాలున్నట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాడు. కాకపోతే పుణ్యక్షేత్రాలకెళ్ళినా, ఏడికెళ్ళినా దైవ దర్శనాలకు ఏ మనం సాధారణ జనాల్ని మనకు వీఐపీ క్యూలో పంపరు. మనం నార్మల్ క్యూలోనే పోవాలి. అంతా మనమే గదా! అంతా ప్రజలే గదా! అంతా మనలాంటి పేదవాళ్ళే గదా! అని మనము తొక్కకుండా, దొబ్బకుండా చిన్న పిల్లలను, ముసలి వాళ్ళను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా అవసరమైతే చిన్న పిల్లలకు, ముసలి వాళ్ళకు సాయం చేస్తూ క్యూలో జాగ్రత్తగా తీసుకెళ్ళి అలా దర్శించుకోండి. దేవుడు గూడా సంతోషిస్తాడు. ఓకేనా? ఇలాంటి మిస్టేకు ఇంకెవ్వరు చెయ్యొద్దు. ముఖ్యంగా ప్రజలే తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వము ఏ సాయము చెయ్యదు. ఏ ఏ ప్రభుత్వమైనా సరే ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తది. దానికి మించి అయితే ఎవరు చేయలేరు. మన ప్రాణాలు ప్రభుత్వం కాపాడమంటే మన కాపలా ప్రభుత్వాలైతే ఉండవండి. మనల్ని మనమే కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న జనాల రక్షణ మనమే కల్పించాలి. మనకు మనమే రక్ష అవ్వాలి. మన చుట్టూ వాళ్ళకి మనం
ప్రాబ్లమ్ అవ్వకూడదు. అవసరమైతే సపోర్ట్ అవ్వాలి. సో, నేనైతే ఇది చెప్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి. నా వీడియో ప్రతి ఒక్కరూ చూడండి. చూసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇష్యూ ఇంకెప్పుడు జరగకూడదు. నే జరగకూడదు. ఎక్కడ ఇలాంటి ఇష్యూ జరగకూడదు. ఏ దేవాలయాల్లో ప్రాణాలు పోయినాయి అని వార్త రాకూడదంటే జనాలు, పబ్లిక్, సాధారణ పీపుల్స్ మనమే చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మెయిన్ పేషెన్సే ఉండాలండి మనకు. మనం దేవుడి దగ్గరికెళ్ళేది ఎందుకు? ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసమే గదా! ఓపిక లేకపోతే ఎలాగండి చెప్పండి? ఓపిక లేకుండా నెట్టుకుంటూ, మనుషులు తొక్కుకుంటూ ఎళ్ళిపోయి దేవుడిని మొక్కితే ఏం ఉపయోగం? పుణ్యం ఎలా వస్తది? ఓపిక చాలా ఎక్కువుండాలి. దేవస్థానాలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే జనాలకి ఎంత ఓపికుంటే అంత దేవుడు నీకు మంచి చేస్తాడు. ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా బాధేసింది. ఇంకోటి 6 మందైతే చనిపోయారంట. వాళ్ళ 6 మందికి శాంతి చేకూరాలని ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టకుండా, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని, మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే 6 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నేను చాలా చాలా సారీ చెప్తున్నాను. మీ కుటుంబాలలో ఇలా జరగడం చాలా బాధాకరమండి. ఇంకోసారి దీనికి ఎవరు బాధ్యులు కారు. జనాలు తొక్కడం వల్లే కదా చనిపోయారు. సో, జనాలకు కూడా చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతికి రమ్మని దేవుడైతే చెప్పలేదు కదా మనకు. మనకెప్పుడు ఓపికుంటే, మనం ఎప్పుడు మంచిగుంటే అప్పుడు పోవాలండి. వీలైనంత వరకు ముసలివాళ్ళు, పిల్లలు ఉన్నోళ్ళు ఇలాంటి రద్దీ సమయంలో పోకుండా నార్మల్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ చాలా చాలా సారీ చెప్తున్నాను. ఎవరు బాధపడద్దు. బాధ అనేది చాలా ఉంటుంది. ఎక్కడున్నా చనిపోయిన వాళ్ళందరి ఆత్మశాంతి కలగాలని ముక్కోటి దేవుళ్ళని, మేము కొలిసే అర్ధనారీశ్వరులు కొలిసే మురిగి మాతని, అలాగే మాలో సగభాగమైన శివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రి శివయ్య, ఇలాంటి సంఘటనలు జనాల మధ్య ఇలాంటివేవి జరగకుండా నువ్వైనా ఒక కన్నేసి ఉంచు స్వామి. నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కుటుంబానికి చెప్తున్నాను. మీరు ఏ దైవ దర్శనానికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా మీ ఫ్యామిలీతో వెళ్తారు చాలా వరకు. నేను కూడా కానీ ఫ్యామిలీతోనే వెళ్తాను. కానీ ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటన చూస్తుంటే మా ఫ్యామిలీని తీసుకొని పోయేది ఉంది నాకు. తిరుపతి ప్లాను. మా ఫ్యామిలీలో నేను ఉంటాను, తమ్ముడు, అమ్మ, పెదనాన్న, పెద్దమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీలో. ఫ్యామిలీని తీసుకొని తిరుపతికి వెళ్ళాలంటే నాకైతే ధైర్యం సరిపోలేదండి. అసలు ఇంక తిరుపతికి వెళ్ళాలా వద్దా, అసలు తిరుపతికి వెళ్ళకపోతేనే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన చూశాక ఫ్యామిలీని తీసుకెళ్తే చిన్నపిల్లలకి హాని అవుతుందో, హెల్త్ బాగాలేనోళ్ళకి ఏం హాని జరుగుతుందని చాలా చాలా భయం అవుతుంది. నేనైతే సాహసం చేయలేకపోతున్నా తిరుపతికి వెళ్ళడానికి. చాలా ఇష్టం నాకు. ఇయర్లీ 2 times పోతాను. అలాంటిది ఇకపైన తిరుపతికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతో నాకు భయం అవుతుంది. అలా ఆ క్యూలల్లో జనాలు తోపులాట్లో, తొక్కిసలాట్లో ఎవరికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. దేవుడి కోసం వెళ్ళి ప్రాణాలు తీసుకోవడం అవసరమా? ఎందుకు వెళ్ళడం? మనస్ఫూర్తిగా దేవుని మనసులో తలుచుకుంటే చాలనిపిస్తుంది ఒక్కోసారి. కానీ తిరుపతి వెళ్ళకుండా ఉండలేము, దేవుని చూడకుండా ఉండలేము. చూడాలి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.